రక్షించబడని వారికి లేదండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ బీయింగ్ స్ట్రైట్. ఐ డోంట్ వాంట్ టు ప్యాంపర్ యూ, స్పీక్ ద ట్రూత్ అవుట్. రక్షించబడని వారికి శక్తి లేదు, రక్షించబడని వారికి అధికారం లేదు. క్రీస్తు యేసుకి సమర్పించుకుని ఆయనతో మన జీవితాలను సమర్పించుకుని ఏకపరుస్తూనే క్రీస్తుతో మనం ఉన్నాము, ఆయన శక్తి మనలో ఉంది. నువ్వు యేసుని నమ్మినంత మాత్రం నీకు శక్తి వస్తాం కాదు, రక్షణ పొంది బాప్తిజం పొందు. ఇంకో మాటలో చెప్పాలంటే నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపపడి బాప్తిజం పొందు, రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. యూ విల్ బీ వన్ విత్ క్రైస్ట్, కలపబడతావు, ఏకపరచబడతావు. కానీ నీకు రక్షణ లేకపోతే యువర్ స్టిల్ వల్నరబుల్. అపవాది నిన్ను దాడి చేసి నిన్ను ఏల్తానికి, నీ తరాల నుండి నిన్ను ఏలుకుంటూ వస్తానికి. అలాంటి వారికి చెప్తాను, రక్షణ పొందిన వారికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఐ డోంట్ నో వై యూ డిలే. నేను అన్ని సరైన తర్వాత నేను రక్షణ పొందుతాను. ఎప్పుడు నీ అంతటా నువ్వు సరి అవ్వలేవు. రక్షణ పొందిన వాడిని ఎవడని అడగండి, నువ్వు అన్ని విషయంలో సరిగా ఉన్నావని అడగండి. ఈ మానవుడు ఎవడు సరిలేడు. మనలో అందరిలో ఈ శరీర బుద్ధి ఉంది. కానీ గాడ్ వాంట్స్ యూ టు యాక్సెప్ట్ క్రైస్ట్, నాట్ బేస్డ్ ఆన్ యువర్ మెరిట్, నాట్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. ఉన్న పాటన వచ్చి ఆయన చేతుల్లో సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్ముడు నువ్వు లేకుండా నీ బ్రతుకు సరిగా బ్రతకలేవు. నీకు కావాల్సింది పరిశుద్ధాత్ముడు. రిసీవ్ ద హోలీ స్పిరిట్, యాక్సెప్ట్ ద హోలీ స్పిరిట్, లివ్ ఇన్ పవర్.